విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని అమటాం రావివలస పంచాయతీలో 5 అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. 21 రోజులుగా సమ్మెలో ఉన్న సిబ్బంది ఈ రోజు సెంటర్లను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. రావివలస, అమటాం, కొయ్యవానిపాలెం, దల్లిపేట, చిన్న ఉప్పాడ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు విధుల్లో పాల్గొన్నారు. గర్భిణీలకు, బాలింతలకు పాలు, పౌష్టికాహారం కిట్లు అందజేశారు. చిన్నారులకు పాఠాలు చెప్పి మధ్యాహ్న భోజనం వండిపెట్టారు. సీఎం జగన్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ కేంద్రాలను తెరిచామంటున్న అంగన్వాడీ సిబ్బందితో మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమటాం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 4 అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో తమ తాలూకా సమ్మె విరమించి ఈ కేంద్రాలు తెరిచినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం అంగన్వాడీ కేంద్రం దగ్గర ఉన్నాం. కోడ్ నెంబర్ 9 అమటాం గ్రామం భోగాపురం మండలంకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉదయమే తెరిచి వీళ్ళందరికీ కూడాను పౌష్టికాహారం ఇవ్వటం కానీ, పిల్లలకు లెసన్స్ చెప్పడం కానీ, లేదంటే బాలింతలకు అందరికీ కూడా కేరింగ్ విషయాలన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంగన్వాడీ వర్కర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు ఏంటి అసలు అందరూ సమ్మెలో ఉంటే మీరు తెరిచారు, అసలు రీజన్ ఏంటి? రాయవలస పంచాయతీ అమటాం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా 23 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను సార్. ఈరోజు మేము సెంటర్ తెరుస్తున్నాం సార్. ఎందుకంటే మాకు కలెక్టర్ మేడం గారు నోటీస్ ఇచ్చిన ప్రకారము మాకు జీవనోపాధి పోతుంది, మరియు ఇక్కడ గర్భిణీ బాలింతలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమనే మేము సెంటర్లు తెరుస్తున్నాం సార్. నెక్స్ట్ మాకు జగన్ సార్కి, సార్ నమస్తే సార్, మేము కొన్ని డిమాండ్లతో సమ్మె చేస్తున్నాం సార్. ఆ డిమాండ్లు మీరు మనస్ఫూర్తిగా న్యాయబద్ధంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ, సార్ మాకు 1000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని మీరు మాట ఇచ్చి ఉన్నారు సార్. ఈ మాట ప్రకారం 13,500 తెలంగాణలో ఇస్తున్నారు సార్. మాకు 14,500 రూపాయలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీరు ఆలోచించి మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాం సార్. చెప్పండి అమ్మా, ఏమనిపిస్తుంది మీకు సెంటర్ తెరిచిన తర్వాత? పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుందని ఆశించి స్కూల్ తెరిచారు సార్. అందువల్ల ఈ మధ్యలో స్ట్రైక్ చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడేవారు, బాలింతలకు పౌష్టికాహారాలు లభించేవి కాదు, పిల్లలు ఇంటికాడ ఉండేవారు. స్కూల్ అది లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఇంటికాడ ఉండడం వల్ల పిల్లలు ఇబ్బంది పడేవారు సార్. అలా వల్ల లాస్ అయిపోయేవారు సార్, చదువుకు చాలా లాస్ అయిపోయారు పిల్లలు. ఇప్పుడు అదే నమ్మకంతో ముఖ్యమంత్రి గారి నమ్మకం మీద స్కూల్ ఓపెనింగ్ చేయడం మా మేడం గారు చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి గారి నమ్మకంతో పిల్లలు కూడా బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాం సార్. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేస్తాం. యూనియన్లు స్ట్రైక్కి పిలుపునిచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ ఇబ్బందులు పడకూడదు, గ్రామస్తులు మేలుకోరు మాత్రమే ఈ కార్యక్రమంలో ఇది అంగన్వాడీ సెంటర్ని అయితే ఓపెన్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే ఓపెన్ చేస్తే ముందు ప్రజలకైతే మాత్రం సౌకర్యం కలుగుతుంది, ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఉండని పరిస్థితి అయితే ఉంటుందని కూడా వీళ్ళు ఆదర్శంగా చెప్తున్నటువంటి వైనం మనకు కనిపించింది. వీడియో జస్ట్ ఈశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా నుంచి.